హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మృత్యులోయ జానపద నవల 9వ భాగం విందాం. ఆహా యువరాజా, మీ సాహసము అపూర్వము, ఎంతో మెచ్చదగింది అన్నాడు యశపాలుడు. యువరాజు లేడి మీద నుంచి దిగి పొదమీది ఆకులతో తన ఈటకు అంటిన రక్తాన్ని తుడిచి చచ్చిన చిరుతపులికేసి సాలోచనగా చూస్తూ, అయ్యా, ఈ పులిలాంటి క్రూరమృగాలని ఇంత తేలికగా చంపగలిగిన మేము ఆకులలములు కాయకసువులు తిని బతికే నరవానరాలకు ఓడి మరొక కొత్త వామన నగరం నిర్మించుకోవలసి వచ్చింది అన్నాడు. ఆ నరవానరాలు మీ ఇళ్ళని ఆక్రమించినాయా? వాటికి దేహబలం తప్ప బుద్ధిబలం ఉన్నట్లు లేదు. ఇంత తెలివి ధైర్యము ఉన్న మీరు వాటికెలా ఓడారు అని అడిగాడు యశపాలుడు. అయ్యా, ఒక్కోసారి బుద్ధిబలం కన్నా దేహబలమే గొప్పదని రుజువైతూ ఉంటుంది. ఆ నరవానరాలు ఆక్రమించిన మా పాత నగరము ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. ఆ వానరాల చేష్టలు అవి చూడదలిస్తే నా వెంట రండి, చూడవచ్చు అన్నాడు యువరాజు. ఇంకా సూర్యాస్తమయానికి చాలా ఆలస్యం ఉంది, చూద్దాం పదండి. చేతనైతే వాటిని అక్కడి నుంచి తరిమి మీ నగరం మీకు దక్కేలా చేస్తాము అన్నాడు జయకేతుడు. ఆ వానరాలని అక్కడి నుంచి తరమటము అంత తేలికగా కాదు, కానీ మీరు ఆ చోటు ఒకసారి చూడటం మంచిది. తర్వాత వీలు వెంట సాయం చేద్దురుగాని అన్నాడు యువరాజు. యువరాజు ఆజ్ఞ కాగానే అతడి అనుచరులంతా తమ వాహనాలు దిగి అక్కడ ఉన్న చెట్ల క్రిందకి పోయారు. తరువాత యువరాజు వాహనం మీద ముందుండి దారి తీయగా యశపాల జయకేతులు నిశ్శబ్దంగా నడిచి ఒక అరగంట సేపటికి ఒక పెద్ద చెట్టు దగ్గరికి చేరారు. యువరాజు తన వాహనాన్ని అక్కడ ఒక చెట్టుకు కట్టి తన వెంట యశపాల జయకేతుల్ని చెట్టు మీదకు తీసుకుని పోయాడు. అక్కడ చెట్టు నుంచి వాళ్ళకి కొండ అంచున సమతలంగా ఒక విశాల ప్రదేశంలో రాళ్లతో కట్టిన కొన్ని గృహాలు కనిపించినాయి. యువరాజు యశపాల జయకేతులకు ఆ ఇళ్లని వానరాలని చూపించి, ఆ కనపడే భవనాలే మేము ఇదివరకు నివసించిన భవనాలు అని అన్నాడు. అంతలో ఒక భవనంలో నుంచి ఒక పల్లకీ లాంటిది బయటికి వచ్చింది. దాని ముందు 4 వెనక 4 వానరాలు భుజాలకెత్తుకొని మోస్తున్నాయి. పల్లకీలో ఒక నరవానరము కూర్చొని కాక నిలబడి ఉన్నది. దాని తలకి పూలమాలలు చుట్టూ ఉన్నాయి. మెడలో అరటికాయ దండ వేలాడుతున్నది. కొబ్బరికాయలు పుచ్చకాయలు కలిపి కట్టిన తాడొకటి దాని మొల నుంచి వేలాడుతున్నది. అయ్యా, ఆ పల్లకీలో ఉన్నది నరవానరం, మిగిలిన నరవానరాలకి రాజన్నమాట అన్నాడు పొట్టి యువరాజు పళ్ళు కొరుకుతూ. యశపాలుడు నవ్వి, దాని వేషభూషణాలు పల్లకీ మోత చూస్తుంటే అది వానర రాజని తెలుస్తూనే ఉంది. బహుశా మధ్యాహ్నం వేళ రాజధాని నగర పరిసరాలకి వ్యాహ్యాళికి బయలుదేరి ఉంటుంది అన్నాడు. ఇప్పుడు వానరాజు ఎక్కిన పల్లకి ఎగుడు దిగుడుగా ఉన్న దారి వెంట కొంత దూరం రాగానే తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్న వానరాలు కొన్ని దారి పక్కగా నిలబడి తలలు వంచి కిచకిచామంటూ శబ్దాలు చేసినాయి. కొన్ని పల్లకీ వెనగ్గా నడవసాగినాయి. వానర పౌరులందరూ రాజమర్యాదల్ని పాటిస్తున్నట్లున్నది. అసలు ఈ వానరము మిగతా వాటికి రాజెలా అయి ఉంటుంది అంటూ యశపాలుడు ఆశ్చర్యపోయాడు. ఏసా, అదెలా రాజయిందో నేను ఊహించగలను, చెప్పమంటావా? మీ తాతగారి హయాంలోనే కదా లలాట రాజ్యస్థాపన జరిగినది. ఆయనకు రాజ్యం ఎలా చేజెక్కిందంటావు? ఆయన గారి దగ్గర మిగతా వాళ్ల దగ్గర కన్నా మరి కాస్త పదునుగల కత్తి, ఎక్కువ మంది వత్తాసుదారులు ఉండి ఉంటారు. అలాగే ఈ నరవానర రాజు మిగతా వానరాల కన్నా మరి కాస్త దేహబలము, వాడికోరలు కలదై ఉండుంటుంది అన్నాడు జయకేతుడు. యశపాలుడు ఆ మాటలకి నవ్వుతూ జయకేతుడి భుజం తట్టి వామన నగర యువరాజుతో, ఈ నరవానరాలు మిమ్మల్ని చూసే ఈ రాజమర్యాదలు లాంఛనాలు నేర్చుకుని ఉంటాయి. అదేమిటి, రాజుగారు పల్లకీలో నుంచి క్రిందకి గెంతేశారే అన్నాడు. నరవానర రాజు పల్లకీ ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వచ్చింది. దాని సమీపంలో ఒక చిన్న కొలను ఉన్నది. ఆ కొలను తామర పూలతో అనేకమైన నీటి పక్షులతో కళకళలాడుతున్నది. వానరరాజు అక్కడికి వచ్చేసరికి కొన్ని వానరాలు అక్కడ ఉన్న రాళ్ళు రప్పల మీద కూర్చొని ఉన్నాయి. రాజు పల్లకీలో నుంచి క్రిందకి గెంతటం చూస్తూనే అవన్నీ లేచి నిలబడినాయి. వానరరాజు చెట్టు క్రింద ఉన్న ఒక ఎత్తైన కొయ్యి దొంగల మోపు మీదకి ఎక్కి కూర్చొని
మేడ నుంచి వేలాడుతున్న అరటికాయల దండలో నుంచి ఒక కాయను తెంపి తోలు వలిచి దూరంగా విసిరేశాడు. అది నేల మీద పడే లోపలే 2 వానరాలు అటుకేసి పరిగెత్తి ఆ తొక్క కోసము కుస్తీ పట్లు పట్టసాగినాయి. ఆ దృశ్యం చూసి వామననగర యువరాజు కోపంతో మండిపోతూ, అయ్యా, ఇది ఈ నరవానరాల నీచమైన రాజభక్తి. రాజు తినివేసిన అరటిపండు తొక్క కోసము అవి కుస్తీ పట్లు పడుతూ ఉంటే ఆ వానరరాజు వాటి భక్తికి మెచ్చినట్టు ఎలా చేతులెత్తి పళ్ళికిలిస్తున్నాడో చూశారా అన్నాడు. యువరాజు కోపాన్ని, తమ నగరాన్ని నరవానరాలు ఆక్రమించుకున్నాయన్న బాధను గమనించిన యశపాలుడు యువరాజుతో, యువరాజా, నువ్వేమీ విచారించకు. ఈ నరవానరాలని మీ పాత రాజధాని నగరం నుంచి పారద్రోలి తిరిగి మిమ్మల్ని అక్కడికి చేర్చే బాధ్యత మేం తీసుకుంటాము అన్నాడు. అయితే ఇక మనం ఇక్కడెందుకు? యువరాజు వెంట ఆ కొత్త వామన నగరం వెళ్ళి ఈ వానరాల్ని హతం చేసేందుకు పథకం వేద్దాము అన్నాడు జయకేతుడు. యశపాలుడికి ఆ వానరాల వింత ప్రవర్తన మరెలా ఉండబోతుందో చూడాలన్న కుతూహలం కలిగింది. అతడు జయకేతుడితో, మనము వామన నగరం వెళ్లేందుకు ఇంకా చాలా పొద్దుంది. మరి కొంతసేపు ఇవి ఏం చేయబోతున్నాయో చూసిపోదాము అన్నాడు. ముగ్గురు నరవానరాలున్న మర్రి చెట్టుకేసి జాగ్రత్తగా చూడసాగారు. వానరరాజు కొయ్య దుంగల మీద కాలు వేసుకొని కూర్చొని గట్టిగా చప్పట్లు చరిచాడు. ఆ వెంటనే 2 వానరాలు చెట్ల చాటు నుంచి 2 కొండ పుట్టేళ్లతో రాజుగారి ముందుకు వచ్చినాయి. చుట్టూ చేరిన వానర పౌరులందరూ సంతోషంతో కిచకిచలు కొట్టారు. రాజవానరము వానర భాషలో ఆ పొట్టేళ్లకు పోట్లాట పెట్టమని, గెలిచిన పొట్టేలు యజమానికి తన మొల నుంచి వేలాడుతున్న కొబ్బరికాయల్లో ఒకటి బహుకరిస్తాను అన్నది. ఆ వెంటనే పొట్టేళ్ల పోరు ప్రారంభమైంది. అవి 5-6 అడుగులు వెనక్కి నడిచి వేగంగా ముందుకు దూకుతూ ఒకదాన్నొకటి తలలతో ఢీకొట్టుకోసాగినాయి. వాటిని ఉత్సాహపరుస్తూ రెచ్చగొడుతూ వానర పౌరులు, వాటి యజమానులు గందరగోళంగా అరవసాగారు. ఏసా, ఆ నరవానరాల్ని నరికి పోగులు పెట్టడానికి ఇది మంచి సమయం. అన్నీ ఆదమరిచి చౌకబారు వినోదాల్లో మునిగి తేలుతున్నాయి అన్నాడు జయకేతుడు. యశపాలుడు అనంగీకార సూచకంగా తలాడిస్తూ, నువ్వనేది మన ముగ్గురం పోయి వాటి మీద పడి కత్తులు బాణాలు ఉపయోగించి హతం చేద్దామనా? అదెలా సాధ్యం? దేహబలంతో అవి ఒక్కొక్కటే మనలో ముగ్గురికి సమానం. వాటిని ఉపాయంతోనే చంపాలి. ఆ ఉపాయం ఏదో నా మనసులో మెదులుతున్నట్టు ఉన్నది కూడా అన్నాడు. యువరాజు చెట్టు కొమ్మ మీద అదిరిపడుతూ, చూడండి చూడండి, ఒక నరవానరము 2 పొట్టేళ్ల మధ్య చిక్కుకొని అని ఇంకేదో చెప్పబోయాడు. యువరాజు మాట ముగించే లోపలే నరవానరాల మధ్య పెద్ద కల్లోలం లేచింది. పొట్టేళ్ల పందెం చూస్తూ ఉత్సాహం పట్టలేని నరవానరం ఒకటి అటు ఇటు గెంతుతూ కాలు జారి పొట్టేళ్లు తీరా తలల్ని ఢీకొట్టుకునే సమయానికి వాటి మధ్యకు పోయింది. పొట్టేళ్లు ముందు నుంచి ఒకటి, వెనక నుంచి ఒకటి ఆ వానరాన్ని గట్టిగా తాకినాయి. వానరము ఒక్క చావు కేక పెట్టి నేల మీద పడి గిలగిలా తన్నుకోసాగింది. వానరరాజుకి ఈ విషాద సంఘటన చూసి చీమ కుట్టినట్లయినా లేదు. అది మెడ నుంచి వేలాడుతున్న అరటికాయల్లో ఒకదాన్ని తుంచి కరకర నములుతూ చేతులతో గాయపడిన నరవానరాన్ని దూరంగా లాక్కుపోమని సంజ్ఞ చేసింది. మరుక్షణము 2 నరవానరాలు ముందుకొచ్చి గాయపడిన నరవానరాన్ని భుజాల మీదకు వేసుకొని తమ ఇళ్లకేసి పరిగెత్తినాయి. తిరిగి పొట్టేళ్ల పందెము ప్రారంభమైంది. జయకేతుడు పెద్దగా ఆవలించి, ఎంతసేపు ఈ పొట్టేళ్ల పందెం చూస్తాము? ఇక చెట్టు దిగిపోదాం, విసుగెత్తుతున్నది అన్నాడు. ముగ్గురు చెట్టు దిగే ప్రయత్నంలో ఉండగా అరణ్యంలో నుంచి హఠాత్తుగా ఒక వానరము శరీరమంతా గాయాలయి రక్తం కారుతూ ఉండగా రాజు వానరం ఉన్న చోటికి పరుగు పరుగున వచ్చి రాజుకి 3 వేళ్లు చూపిస్తూ గగ్గోలుగా ఏడవసాగింది. ఆ వానరము అంతకుముందు అరణ్యంలో వామన యువరాజుని, అతడి అనుచరుల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసిన 4 వానరాల్లో ఒకటి. యశపాల జయకేతుల చేతుల్లో 3 చావగా ఇది దెబ్బలు తిని తన రాజు వద్దకు పారిపోయి వచ్చింది. యశపాల జయకేతులు, వామన యువరాజు ఆ వానరాన్ని గుర్తించారు. వామన యువరాజు కొంచెం భయంగా, అయ్యా, పారిపోయి వచ్చిన వానరము అరణ్యంలో జరిగిందంతా తమ రాజుకు చెబుతుంది.
ఈ నరవానర మూక ఇప్పుడే బయలుదేరి మా కొత్త వామన నగరం మీదకి దాడిపోయినా పోవచ్చు అన్నాడు. యువరాజు భయాన్ని అర్థం చేసుకున్న యశపాలుడు అతడికి అభయం ఇస్తున్నవాడిలా భుజం మీద చెయ్యి వేసి, యువరాజా, నువ్వు ఎలాంటి భయ సంశయాలు పెట్టుకోమాకు. మనం ఇప్పుడే బయలుదేరి మీ వామన నగరం వెళదాం. నరవానరాలు ఈ రోజునే దాడికి వస్తే వాటిని తిప్పుకొట్టే బాధ్యత నాది. అవి ఒకవేళ దాడికి రాకపోయినా రేపు వాటి మీద దాడి చేసి సర్వనాశనం చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నాను అన్నాడు. యశపాలుడి మాటలు వామన యువరాజుకు చాలా ధైర్యం కలిగించాయి. అతడు ఎంతో కృతజ్ఞత ఉట్టిపడే గొంతుతో, అయ్యా, నేను మీ ఇద్దరినీ, ఈ నరవానరాలని మా పాత వామన నగరం నుంచి పారద్రోలి ఆ నగరాన్ని మా పరమయ్యేలా చూడమని కోరటం లేదు. అదంతా మీ ఇష్టం. కానీ వాటి నుంచి మా ఇప్పటి నగరానికి ప్రమాదం రాకుండా చూడండి చాలు అన్నాడు. అయితే ఇక బయలుదేరదాము అన్నాడు జయకేతుడు. ముగ్గురు చెట్టు మీద నుంచి క్రిందకు దిగారు. యువరాజు దారి తీయగా యశపాల, జయకేతులు అతడి వెంటపోయి లేడీ రౌతులు ఉన్న చోటుకు చేరి వాళ్ళని కలుపుకొని కొత్త వామన నగరం కేసి అరణ్య మార్గం వెంట నడిచారు. ఇక్కడ నరవానరరాజు అరణ్యంలో తన పౌరులు ముగ్గురు ఏదో వింత మనుషుల చేత చచ్చారన్న వార్త వింటూనే కొయ్య దొంగల ఆసనం మీద నుంచి లేచి నిలబడి 2 చేతులతో 4-5 సార్లు ఎదుర్రొమ్ము గట్టిగా చరుచుకొని పెద్దగా కిచకిచ శబ్దాలు చేసి వానర భాషలో ఆ వింత మనుషులిద్దరినీ తక్షణమే వధించి చచ్చిన మన వాళ్లకు ఆత్మశాంతి కలిగించాలి. యుద్ధ ప్రయత్నాలు ప్రారంభించండి. నేను ముందు నరవానేశ్వరుడి ఆలయానికి పోయి పూజ చేసి వస్తాను అన్నాడు. నరవానరరాజు ఇలా అనగానే ఎక్కడి వానరాలక్కడ తమ తమ గృహాలకేసి పరుగులు తీసినాయి. వానరరాజు తిరిగి పల్లకీలో ఎక్కి బయలుదేరి కొద్దిమంది పౌరముఖ్యులు వెంటరాగా కొండ అంచున ఉన్న నరవానరేశ్వరుడి దేవాలయానికి వెళ్లారు. ఆ దేవాలయము ఏమంత పెద్దది, అందమైనది కాదు. వానరాలు తమకు చేతనైనంతలో వాటి వాస్తుశిల్ప జ్ఞానము అంతా ఉపయోగించి కొన్ని పెద్ద చిన్న కొండరాళ్ళని ఒకచోట పేర్చి ఆలయం కట్టి లోపల తమ ఊహకు అందిన పద్ధతిలో నరవానరేశ్వర విగ్రహాన్ని తయారు చేసి నరవానర శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించాయి. నరవానరాల్లాగనే వాటి దేవుడు కూడా కేవలం శాకాహారి. ఆ సంగతి తెలిసి వానరాలు ఆయనకు పళ్ళు ఫలాలతోనే నైవేద్యం పెడతాయి. వానరరాజు ఆలయము అంత దూరం ఉన్నదనగా పల్లకీ దిగి తలకి మొలకు చుట్టుకున్న పూలని ఫలాలని ఊడదీసి దూరంగా పారవేసి చేతులు కట్టుకొని ఆలయంలోకి ప్రవేశించి దేవుడి ముందు సాష్టాంగపడి మాంసాహారులు ధర్మబాహ్యులు అయిన శత్రువుల మీద తనకు విజయం కలిగేలా చేయమని ప్రార్థించాడు. అతడి వెంట వచ్చిన వాళ్ళు వానరేశ్వరుడి విగ్రహం ముందు పళ్ళు పూలు ఉంచి భక్తితో నమస్కరించారు. వానరరాజు తిరిగి తన 2 అంతస్తుల మిద్దె భవనానికి వచ్చేసరికి అతడి వానర పౌరులు ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉన్నారు. కొన్ని వానరాలు అడవిలో దొరికిన కొన్ని లావుపాటి ఎండుకట్టెలను భుజాన పెట్టుకున్నాయి. మరికొన్ని తాటికాయ ప్రమాణంలో ఉన్న రాళ్లని బలమైన కర్రల చివర కట్టి చేతబట్టుకున్నాయి. ఇంకొన్ని దుడ్డు కర్రలు చేత బిగించి గెంతుతూ కోలాహలం చేస్తున్నాయి. వానరరాజు తన దండును చూసుకొని ఉద్రేకోత్సాహాలు అణుచుకోలేక చేతులతో ఎదుర్రొమ్ము మీద గట్టిగా చరుచుకొని కిచకిచ ధ్వానాలు చేసి ఒక పెద్ద ముళ్లరాతి గదని భుజాన పెట్టుకొని ఒక్కసారి గట్టిగా హూంకరించి కొత్త వామన నగరం కేసి బయలుదేరాడు. ఈ లోపల వామన యువరాజు వెంట వెళ్లిన యశపాల, జయకేతులు నగరం చేరి ముసలిరాజు వలన అనేక సన్మానాలు పొంది నరవానరాలు దాడికి వస్తున్నట్లు వామనచారుల ద్వారా ముందుగానే హెచ్చరింపబడి నగర రక్షణకు తగిన ఏర్పాట్లు చేశారు. సూర్యాస్తమయం కానున్నదనగా నరవానరరాజు తన దండుతో కొత్త వామన నగరాన్ని సమీపించాడు. నగరం ముందున్న విశాలమైన మైదానంలో వామన కాల్బలము, లేడీ రౌతులు బారులు తీరి నిలబడి ఉన్నారు. వాళ్ళున్న ప్రదేశము కొంత ఎత్తున ఉన్నది. దాని ముందున్న పల్లపు ప్రదేశంలో నరవానరరాజు తన దండుని ఆపాడు. 2-2.5 అడుగుల ఎత్తుండే ఆ పొట్టి వామనాకారులు తమ మీద యుద్ధానికి అంత ధీమాగా నిలబడి ఉండటం చూసి నరవానరరాజుకి ఎక్కడ లేని ఆశ్చర్యము కలిగింది. వాళ్ళ ధైర్యానికి కొత్తగా వచ్చిన 2 వింత మనుషులు కారణమై ఉంటారని అతడు ఊహించాడు. అయినా తమ బాహుబలం ముందు
ఆ మనుషులు ఈ పొట్టివాళ్ళు ఏ పాటివాళ్ళు అనుకున్నాడు వానరరాజు. వానరరాజు తన దండుకు ముందు నిలిచి గట్టిగా ఒకసారి కిచకిచ నాదం చేసి దాడి ప్రారంభించమని ఆజ్ఞ ఇవ్వబోయేటంతటిలో ఒక ముసలి వానరము అతడి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి, నరవానర రాజా, పొట్టి మనుషుల బలాల ముందు కత్తి బాణాలు పట్టుకున్న ఆ ఇద్దరు మనుషుల్ని చూశారా? ఆ కత్తిదేముంది గాని బాణాలు మాత్రము దూరంగా ఉండే మన ప్రాణాలు తీస్తాయి. పోతే వీటన్నిటికన్నా వింతగాను ఆశ్చర్యంగాను భయంగాను కనపడుతున్నదేమిటంటే వాళ్ల ముందున్న పొడవాటి గడ్డి చుట్టలు. లోపల కొయ్యబాదులు పెట్టి వాటి చుట్టూ ఎండుగడ్డి చుట్టినట్లు అవి కనబడుతున్నాయి. వాటి మీద పుట్టివాళ్లు చమురు ఏదో పోస్తున్నారు అన్నాడు. నరవానరరాజు ముసలివానరాన్ని కసురుకొని, నువ్వు ఈ గొడవంతా చెప్పేందుకు వ్యయపరిచిన కాలంలో నేను ఆ పొట్టివాళ్ళని, వాళ్లకు అండగా వచ్చిన వింత మనుషుల్ని హతం చేసి ఉండేవాణ్ణి. కదులు, పక్కకు తప్పుకో అని దండును ఉద్దేశించి ఒక్కసారి నరవానరేశ్వరుణ్ణి నన్ను తలుచుకుని పోయి ఆ పొట్టివాళ్ళనందరినీ దుంపనాశనం చేయండి అని కేకపెట్టాడు. ఆ వెంటనే నరవానరమూక నరవానరేశ్వరుడికి నరవానరరాజుకి విజయం అంటూ అరిచి ఆయుధాలు పైకెత్తి వామన సైనికులకేసి పరిగెత్తసాగారు. నరవానరులు పల్లంలో నుంచి శత్రువులున్న మెట్ట మీదకి పోబోయేంతటిలో అక్కడి నుంచి బగ్గుమని మండుతున్న ఎండుగడ్డి చుట్టలు వేగంగా దొర్లుకుంటూ వాటి మీదకి రాసాగినాయి. మీదకొస్తున్న కదిలే మంటల్ని చూసి వానరులు వెనుదిరిగి పారిపోవాలని చూశారు. కానీ ఈ లోపలే మండుతున్న గడ్డి చుట్టలు కొన్ని దొర్లుకుంటూ వచ్చి వాళ్ల మీద పడినాయి. వానరదండులో హాహాకారాలు బయలుదేరినాయి. అదే సమయంలో మంటల్లో చిక్కకుండా పారిపోతున్న నరవానరాల మీదకి వామన సైనికులు లేడీ రౌతులు విరుచుకొని పడ్డారు. ఒకవైపు యశపాలుడు కత్తితోనూ మరొక వైపు జయకేతుడు బాణాలతోనూ నరవానరాలని ఊచకోత కోయసాగారు. ముసలివానరం చేసిన హెచ్చరిక చెవిన పెట్టకపోవటము ఎంత ప్రమాదానికి దారితీసిందో నరవానరరాజుకి అప్పుడు గాని తెలియరాలేదు. వానరాలు పొట్టి మనుషుల దాటికి తట్టుకోలేక చెల్లాచెదురైతున్నాయి. వానరరాజు చేతిలోని ముళ్ళగదని గిరగిరా తిప్పుతూ, నరవానర వీరులారా, శత్రువులకు అలా వెన్నిచ్చి పారిపోవటానికి మీకొచ్చిన భయం ఏమీ లేదు అంటూ అరిచాడు. తమ రాజు హెచ్చరికను విని కొన్ని నరవానరాలు ధైర్యం తెచ్చుకొని తిరిగి పొట్టు మనుషుల మీద కలియబడేందుకు ప్రయత్నించినాయి. కానీ యశపాల జయకేతులు వాటిని కత్తితోనూ బాణాలతోనూ కొట్టి హతం చేయసాగారు. అప్పుడు ముసలివానరము తమ రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నరవానర రాజా, నా హెచ్చరిక విని ఉంటే ఇంత వానర నష్టము ఓటమి తప్పేవి. ఇప్పుడైనా మించిపోయింది లేదు. బతికున్న వాళ్లతో మన నివాసాలకు పారిపోదాము అన్నది. వానరరాజుకి ఆ పరిస్థితుల్లో అంతకన్నా చేయగలిగిందేమీ కనపడలేదు. యశపాలుడు పొట్టి మనుషులకు వానరాలని చుట్టుముట్టమని హెచ్చరిస్తూ వానరరాజును చంపేందుకు అతడికేసి రాసాగాడు. ముసలివానరం ఇచ్చిన సలహా విని యశపాలుడు తనకేసి రావటం చూస్తూనే వానరరాజు బెంబేలెత్తిపోయి, వానర వీరుల్లో బతుకున్న వాళ్లంతా మన నగరం కేసి నా వెంటపడి రండి. శత్రువుల్ని అక్కడ వానరేశ్వరుడి సహాయంతో సర్వనాశనం చేద్దాము అంటూ వెనుదిరిగి పారిపోసాగాడు. అతని వెనకగా కొన్ని గాయపడిన వానరాలు, ఇంకా యుద్ధం చేయగల శక్తి ఉన్న వానరాలు బయలుదేరినాయి. యశపాల జయకేతులకు వానరాలు అలా పారిపోతూ ఉండటము ఎక్కడికో అర్థం కాలేదు. వానరరాజు కిచకిచ భాష పొట్టి మనుషులకు కూడా తెలియదు. నరవానరాలు ప్రాణభయంతో అరణ్యంలోకి ఎక్కడికన్నా పలాయనం చేస్తున్నాయో లేక తాము లోగడ ఆక్రమించిన వామన నగరానికే పోతున్నాయో తెలియలేదు. జయకేతుడు పారిపోతున్న వానరాలకేసి బాణాలు కొడుతూ యశపాలుడి దగ్గరికి వచ్చి, యశా, ఇన్ని వానరాలు చచ్చినాయి గాని వాటి రాజు మాత్రం ప్రాణాలతో పారిపోతున్నాడు. చేతిలో ఉన్న అంత లావు రాతిముళ్ల గదని వాడు యుద్ధంలో ఉపయోగించినట్టే లేదు. దూరంగా ఉండి కిచకిచలతో కేకలు పెడుతూ చాలామంది చావులకు కారణమయ్యాడు అన్నాడు. చాలామంది రాజుల్లాగానే ఉంది ఈ వానరుడి ప్రవర్తన కూడా. వాళ్ళు స్వయంగా యుద్ధం చేయరుగా. సరే, మన పొట్టి యువరాజెక్కడా అన్నాడు యశపాలుడు. ఆ సమయంలో పొట్టి యువరాజు తన అనుచరులైన కొందరు లేడీ రౌతులతో పోయి పారిపోతున్న నరవానరాలలో
అందిన వాటిని ఈటెలతో పొడిచి చంపుతున్నారు. వానరాల్లో కొన్ని ఎలాగూ చావు తప్పదన్న తెగింపుతో తిరగబడి పొట్టి యువరాజును చంపేందుకు తెగించి పోరాడుతున్నాయి. పరిస్థితి ప్రమాదానికి దారితీయవచ్చునన్న అనుమానంతో యశపాలుడు జయకేతుని హెచ్చరిస్తూ, జయ, నరవానర రాజు చావగా మిగిలిన వానరాలతో తన నగరానికేసి పారిపోతున్నట్లున్నది. ఇప్పుడు అనవసరంగా ఈ వామన నగర యువరాజు ప్రాణాపదలో చిక్కుకుపోతున్నాడు. పద అంటూ కత్తిని పైకెత్తి పొట్టి యువరాజు నరవానరాలతో పోరాడుతున్న ప్రదేశానికి పరిగెత్తాడు. యశపాల జయకేతులు తమకేసి రావటం చూస్తూనే అంతవరకు పొట్టి యువరాజుతో ప్రాణాలు తెగించి పోరాడుతున్న నరవానరాలు చేతుల్లో ఉన్న ఆయుధాలను క్రింద పడవేసి లొంగిపోతామన్న సూచనగా చేతుల్ని తలల మీద పెట్టుకొని కిచకిచామంటూ గోలగా అరవసాగాయి. యశపాలుడు పొట్టి యువరాజును సమీపించి, యువరాజా, ఇక ఈ మిగిలిన నరవానరాలని చంపకు. మనం చంపవలసిన వీళ్ల రాజు తప్పించుకు పారిపోయాడు. సూర్యాస్తమానం కాబోతున్నది. మనం బయలుదేరి మీ పాత వామన నగరానికి పోయి దాన్ని ఆక్రమించుకుందాము అన్నాడు. ఈ లొంగిపోయిన వానరాలని ఏం చేసేట్టు? ఇవి బతుకుంటే మళ్ళీ తమ రాజుకి సాయంగా వచ్చి మన మీద తప్పకుండా యుద్ధం చేసి తీరతాయి అన్నాడు యువరాజు. అదే నిజమే, కానీ చూస్తూ చూస్తూ లొంగిపోయి శరణు వేడే వీటిని చంపటం ఎలా అన్నాడు యశపాలుడు. జయకేతుడికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. అతడు యశపాల యువరాజులతో, మనం ఒక పని చేద్దాము. ఇక్కడ చాలా వానరాలు చచ్చినవే కాక గాయపడినవి కూడా ఉన్నాయి. ఆ చచ్చిన వాటిని, గాయపడిన వాటిని ఈ నరవానరాలు దూరంగా అరణ్యంలోకి మోసుకుపోయేటట్టు చేద్దాం. అప్పుడు మనకి గాయపడిన వాటికి మందు మాకులు ఇవ్వవలసిన బాధ, చచ్చిన వాటిని పాతి పెట్టవలసిన శ్రమ తప్పుతుంది అన్నాడు. భేషైన ఆలోచన. యువరాజా, నువ్వేమంటావు అని అడిగాడు యశపాలుడు. ఆలోచన బాగానే ఉంది, కానీ ఈ వానరాలు ఇప్పట్లో వాళ్ళ రాజును చేరకుండా చూడాలి కదా. అందుకొకటే ఉపాయం. వాళ్ళ రాజు తూర్పు దిక్కుకేసి పారిపోయాడు. వీళ్ళు గాయపడిన చచ్చిన తమ వాళ్ళని ఎత్తుకొని పడమటి దిక్కుగా అరణ్యాల్లోకి పోయేటట్లు చూడాలి అన్నాడు యువరాజు. నీ వాళ్ళని కొందరిని కాపలా పెట్టి ఆ పని చేయొచ్చు కదా అన్నాడు యశపాలుడు. యువరాజు ఆజ్ఞాపించగానే 10-12 మంది లేడీ రౌతులు అతడి ముందుకు వచ్చి నిలబడ్డారు. యశపాలుడు నరవానరాలకి సంజ్ఞల ద్వారా ఏం చేయాలో తెలియచెప్పాడు. ఆ వెంటనే వానరాలు ఆ చుట్టుపక్కల పడి ఉన్న వానరాలని భుజాలకెత్తుకుని పడమటి దిక్కుగా ఉన్న అరణ్యాలకేసి బయలుదేరినాయి. వాటికి కాపలాగా ఈటెలు పట్టుకున్న కొందరు లేడీ రౌతులు బయలుదేరారు. యువరాజా, ఇక మిగిలినది ఒక్కటే ఉన్నది, నరవానరరాజు వధ. గట్టి దెబ్బతిని గందరగోళం స్థితిలో ఉన్న ఆ వానరాలని ఈ రాత్రే సర్వనాశనం చేయటం తేలిక. నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు యశపాలుడు పొట్టి యువరాజుని. నేను అదే అనుకుంటున్నాను. ఇంకొక క్షణమైనా మా పాత వామన నగరము ఆ క్రూరుల ఆధీనంలో ఉండటానికి వీల్లేదు. బయలుదేరదామంటారా అన్నాడు యువరాజు. యశపాలుడు ఏదో చెప్పబోయేటంతటిలో జయకేతుడు అస్తమిస్తున్న సూర్యుడిని చూసి, చీకట్లో అంత బలమైన నరవానరాలతో యుద్ధం చేయటంలో చాలా చిక్కులున్నాయి. అలాగని మనం కాగడాలు వెలిగించుకుని దాడికి పోతే ముందే అవి మన రాకను గ్రహించి తగు జాగ్రత్తల్లో ఉంటాయి. మనం హఠాత్తుగా వాటి మీద దొంగ దెబ్బ తీయటానికి వీలైన ఉపాయం ఆలోచించాలి అన్నాడు. జయ, ఇప్పటికే తిన్న దెబ్బకు సగం చచ్చి ఉన్న ఈ నరవానరాలని పాత వామన నగరం నుంచి పారద్రోలడము అంత కష్టమని నేననుకోను. మనము వాటి రాజును పట్టుకొని హతం చేశామంటే చాలు, మిగిలినవి లొంగిపోవటమో అరణ్యాలు పట్టిపోవటమో చేస్తాయి. మనం కాగడాల్ని బాగా నూనెలో తడిపి వెలిగించకుండా తీసుకొని పోదాము. నరవానరాల నివాసాలు చేరిన తర్వాత వీలు వెంట అవసరమైతే వాటిని వెలిగిద్దాము. చీకట్లో యుద్ధము మనకెంత కష్టమో నరవానరాలకి కూడా అంతే కదా అన్నాడు యశపాలుడు. యశపాలుడు చెప్పిన దానికి జయపాలుడు వామన యువరాజు అంగీకరించారు. ఆ వెంటనే పొట్టి మనుషులు కాగడాలు తెచ్చి వాటిని నూనెలో తడపసాగారు. నగరానికి కొద్ది మందిని రక్షణగా ఉంచి మిగతా వాళ్లతో నరవానర రాజు మీదకి దాడికి వెళ్లాలన్న నిర్ణయం జరిగింది. యశపాల జయకేతుల దాడికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా చావగా మిగిలిన తన వానరదండుతో వానరరాజు తన నగరాన్ని సమీపించసాగాడు. దారి పొడుగున
వానరరాజు తన అనుచరుల్ని కసురుతూ కోప్పడుతూ, మనం యుద్ధంలో ఇంత అపజయం పొందామంటే దానికి కారణము వానరేశ్వర స్వామికి ఎవరో అపచారం కలిగించటమే. అందుకే ఆ దేవుడు మనకు యుద్ధంలో సాయం చేయలేదు. నగరం చేరుతూనే మనము వానరేశ్వర దేవాలయానికి పోయి జరిగిన అపచారానికి క్షమాపణ చెప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనసాగాడు. తమ రాజు మాట్లాడేదానికి అవునన్నట్టు తల ఊపుతూనే ముసలి వానరం రాజుతో, నరవానర రాజా, మీరన్నట్లు వానరేశ్వర స్వామికి మనలో ఎవరో అపచారం చేశారు, సందేహం లేదు. కానీ నా మనవి ఒకటున్నది. శత్రువులు విజయగర్వంతో ఈ రాత్రే మన నగరం మీదకి దాడికి రావచ్చును. అందుకు మనము అని ఇంకేదో చెప్పబోయింది. ముసలి వానరం మాటలు ముగించకముందే వానరరాజు దాని వీపు మీద గట్టిగా ఒక చరుపు చరిచి, చీచి, నీ బోటి పిరిగిమందు పోసే పారబోతులు ఉండబట్టే నాకివాళ అపజయం దాపురించింది. ఆ మానవ వెధవులు రాత్రి చీకట్లో నా నగరం మీదకి ఎన్ని గుండెలతో దాడికి వస్తారు? అలా వస్తే వాళ్ళనందరినీ నా ఈ గదకి బలిపెట్టనా అంటూ చేతిలోని రాతిముళ్ల గదను గిరగిరా తిప్పాడు. ముసలివానరము మరి మాట్లాడలేదు. ఇదేదో నరవానర జాతి నాశనానికే వచ్చిందని, త్వరలోనే నరవానరాల లోయ మరెవరి పొరమో కాబోతున్నదని అనుకొని తల వంచుకొని నడవసాగింది. చావు తప్పి కన్నులొట్టబోయినట్లయి నరవానరరాజు తన నగరం చేరి హుటాహుటిన నరవానరేశ్వరుడి దేవాలయాన్ని చేరేసరికి అక్కడ ఎదురైన దృశ్యము అతణ్ణి, అతడి అనుచరుల్ని భయాశ్చర్యాలలో ముంచెత్తింది. ఒక ఆదిమజాతి మనిషి నరవానరేశ్వరాలయం మీద నిలబడి జుట్టు పీక్కుంటూ అటూ ఇటూ గెంతుతూ, ఆత్మహత్య మహాపాపమని, నరవానర రాజుతో ముష్టాముష్టి యుద్ధం చేసి చద్దామని ఇక్కడికొస్తే ఆ రాజుగాని వాడి పౌరులు గాని ఒక్కడూ కనిపించరేం? అదుగో తూర్పున ఎక్కడో చంద్రోదయం కాబోతున్నది. నేను నరవ్యాఘ్రంగా మారిపోయి మళ్ళీ నా జాతి వాణ్ణే చంపుకు తిని ఘోర పాపం చేస్తాను అని పెద్దగా కేకలు పెడుతున్నాడు. ఆ మాటలు విని నరవానర రాజు ఒక్క క్షణకాలము నిశ్చేష్టుడైపోయి, వీడెవడు, ఇక్కడికెలా వచ్చాడు, ఆ మాటలేమిటి, నాతో ఒంటరిగా యుద్ధం చేసి చావాలని ఇక్కడికి రావటం ఏమిటి అన్నాడు తన అనుచరులతో. రాజా, వీడేదో ఉన్మాది, పిచ్చి తలకెక్కింది అన్నాడొక వానరుడు. ఛ వెధవ, నోర్మై, పిచ్చి తలకెక్కక కాళ్ళలోకి దిగుతుందా? అతి తెలివిగా మాట్లాడకు. ఆ నరభాష మాట్లాడటము చేతనైన ముసలాడెక్కడా? మనకేమో వాళ్ళ భాష అర్థమవుతుంది గాని మాట్లాడటం రాదాయే, కర్మ అంటూ నరవానరరాజు విసుక్కున్నాడు. రాజు అలా అనగానే ముసలివానరుడు ముందుకు వచ్చి, నరవానర రాజా, ఏమిటి సెలవు అని అడిగాడు. మంత్రి కన్నా మిన్నగా సలహాలు మంత్రాలోచనలు చెప్పే నువ్వు వాడెవడో మానవుడు పిలిస్తే పలికే మహాపవిత్రమైన వానరేశ్వరుడి ఆలయం మీదకి ఎక్కి తైతెక్కలాడుతూ ఉంటే నేలరాలిన వెలగపండులా చూస్తూ ఊరుకున్నావెందుకు? నువ్వు చిన్నతనంలో కొంతకాలము మనుషుల మధ్య పెరిగావు కదా, వాడే రకం మనిషి, వాడు మాట్లాడేవి పిచ్చి మాటలా మంచి మాటలా అని గద్దించి అడిగాడు నరవానరరాజు ముసలివానరుణ్ణి. నరవానర రాజా, కోపగించుకోకండి, వాడనేవి పిచ్చి మాటలవునో కాదో గాని మనిషి మాత్రము పిచ్చివాడు కాదు అన్నాడు ముసలివానరుడు. వాడేమో గాని నీ జవాబు మాత్రము పిచ్చివాడి జవాబులా ఉంది అంటూ నరవానరరాజు గుడి మీద ఉన్న వాడికేసి కొంచెంసేపు పరీక్షగా చూసి, వాడి పిచ్చిలో వాడు మనం ఇక్కడికొచ్చిన సంగతే గమనించలేదు, పిచ్చివాడికి బలం ఎక్కువంటారు. సరే, మీలో ఒకరిద్దరు పోయి వాణ్ణి గుడి మీద నుంచి క్రిందకు ఈడ్చుకొని రండి అన్నాడు. నరవానరరాజు ఊహించినట్లే గుడి మీద నిలబడి కేకలు పెడుతున్నవాడు అంతవరకు క్రింద నిలబడి ఉన్న నరవానరాలని చూడనేలేదు. వాడన్న మాటలని 1-2 సార్లు అంటూ తూర్పు దిక్కుకేసి చూడసాగాడు. దూరంగా ఉన్న చెట్ల చాటు నుంచి చంద్రుడు ఆకాశంలోకి ఎగబాకుతూ కనిపించాడు. గుడి మీద ఉన్నవాడు చంద్రుడికేసి చూసి చేతులెత్తి పెద్దగా ఒక కేక పెట్టాడు. ఈసారి ఆ కేక మనిషి కేకలా కాక పెద్ద పులి గాండ్రించినట్లు ఉన్నది. ఆ ధ్వని వింటూనే వానరరాజు అతడి అనుచరులు భయాశ్చర్యాలతో వణికిపోయారు. ఇదిగో చంద్రుణ్ణి చూశాను, నా నరవ్యాఘ్ర లక్షణం వచ్చేస్తున్నది, కోరలు పెరుగుతున్నాయి, శరీరం మీద చారలు, తోక, మళ్ళీ ఏ స్వజాతి వాళ్ళనో చంపి పాపం కట్టుకుంటాను
అంటూ గుడి మీద మనిషి అరవసాగాడు. ముసలివానరుడు గుడి మీద మనిషిలో వస్తున్న మార్పులు గమనించి ఆదుర్దాగా నరవానర రాజుతో, నరవానర రాజా, వీడు పిచ్చివాడు కాదు. ఏదో కారణం వలన వీడికి చంద్రోదయం అవుతూనే పెద్ద పులి రూపం కొంత, దాని లక్షణాలు పూర్తిగా వస్తున్నాయి. వాడి శరీరం నిండా మనం చూస్తుండగానే పులి మచ్చలు పుట్టుకుని వస్తున్నాయి, గమనించారా? వెనక తోక వస్తున్నది. తల మనిషి తలలాగానే ఉన్నా నోటిలో పులికోరలు పెరిగి బయటికెలా కనబడుతున్నాయో చూడండి అన్నాడు. నరవానర రాజుతో పాటు మిగతా నరవానరాలన్నీ తలెత్తి గుడి మీద ఉన్న వాడి కేసి చూసినాయి. అప్పటికి వాడి ఆకారము 2 కాళ్ల పులి రూపాన్ని పోలి ఉన్నది. వాడి తలతో పాటు దేహం కూడా పెద్ద పెద్ద చారలతో పులిని గుర్తుకు తెస్తున్నది. వాడు 2 కాళ్లతో గుడి మీద అటూ ఇటూ కుప్పించి దూకుతూ పులిలా గాండ్రించసాగాడు. నరవానర రాజా, ప్రస్తుతానికి మనము ఈ ప్రాంతం వదిలి అరణ్యంలో తలదాచుకోవటము క్షేమము. గుడి మీద నరవ్యాఘ్రము మనల్ని చూడకముందే ఆ పని చేయటం బాగుంటుంది అని ముసలివానరము రాజుకు సలహా ఇచ్చింది. ఈ సలహా వింటూనే నరవానర రాజు గదను పైకెత్తి, ఒరే ముసలిపీనుగా, నాకు పిరికిమందు పోయాలని చూస్తున్నావా? అరణ్యంలో వట్టి చేతులతో నేను ఎన్ని పెద్ద పులుల్ని, సింహాలని గొంతులు పిసికి మెడలు విరిచి చంపలేదు అంటూ కోపంగా అరిచాడు. రాజా, ఇది మామూలు పులి, సింహము కాదు గదా, నరవ్యాఘ్రం. ఇలాంటి దాన్ని నేనెన్నడూ చూడలేదు అన్నది ముసలివానరం. ఇప్పుడు చూసావు గదా, నోరు మూసుకో అంటూ నరవానర రాజు చప్పున వంగి ఒక చిన్న రాయి తీసుకొని దాన్ని గుడి మీద నరవ్యాఘ్రం కేసి విసురుతూ, ఒరే పులి మనిషి, ఇక ఆలయం నుంచి క్రిందకు దిగు. ఆలయాన్ని అపవిత్రపరిచినందుకు నిన్నిప్పుడే చిత్రవధ చేస్తాను అంటూ అరిచాడు. ఈసారి నరవ్యాఘ్రానికి వానరరాజు మాటలు వినిపించినాయి. అది తల వంచి క్రిందకు చూసి ఒక్కసారిగా భీకరంగా గాండ్రించి ఒక్క ఎగురున ఆలయం మీద నుంచి క్రిందకి దూకి అందుబాటులో ఉన్న ఒక నరవానరుణ్ణి పెద్ద పెద్ద గోళ్లు మొలిచిన ఒక చేతితో గట్టిగా కొట్టి నోటితో వాడి గొంతును బిగించి పట్టుకున్నది. ఆ నరవానరుడు కాళ్ళు చేతులు విదిలిస్తూ, రక్షించండి, చచ్చాను చచ్చాను అంటూ అరవసాగాడు. శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల 9వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.